ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు మనం అరణ్యం లాంటి జీవితంలో దేవుడు మనకు మాటిస్తున్నాడు. నేను సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తాను, నా మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నాతో నడవండి అని చెబుతున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఎవరికి చెప్పుకున్నా తీరని సమస్యలు, ఎటు తోచని పరిస్థితులు, చావే పరిష్కారం అని చావాలని తలంపులు కలిగి జీవిస్తున్నావా? అయితే దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే ఇస్తున్నాడు. దీనిని స్వీకరించు. ఈ కొత్త సంవత్సరంలో ఎన్నాళ్ళు దేవుని మాటకు లోబడక విసర్జించినావేమో, ఈరోజు నిన్ను మరలా ప్రేమించి ఈ నూతన సంవత్సరం తన దయా కిరీటముగా నీకు నాకు అనుగ్రహించినాడు. ఇప్పుడైనా విశ్వాసముంచు, యేసునందు విశ్వాసముంచి ఆయన చేసే అద్భుత కార్యములను కొరకు కనిపెట్టు. విశ్వసించి ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు వాక్యాన్ని చదివి తన ఆలోచనను తెలుసుకుని దేవుని ఆలోచన చొప్పున నడుచుకుందాం. ఇదే దేవుడు మనకిచ్చిన వాగ్దానం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుడు మనతో చేసిన తన వాగ్దానం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.